నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. చెక్ బౌన్స్ కేసులో ఎలాంటి శిక్షలు పడడానికి అవకాశం ఉంటుంది? చెక్ బౌన్స్ కేసు అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనని నష్టపరచాలని, డబ్బులు తన అకౌంట్ లో లేకపోయినా మోసం చెయ్యాలన్న ఉద్దేశంతో ఏదైనా ఒక చెక్కు మనకిస్తే ఆ చెక్కును మనం బ్యాంక్ లో ప్రజెంట్ చేసినప్పుడు ఆ చెక్కు చెల్లుబాటు కాకుండా ఉండడమే చెక్ బౌన్స్ అని అంటాము. సో అలా చెక్ బౌన్స్ అయిన సందర్భంలో ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి మీద మనం కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టు విచారణ జరిపి అతనికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదే విధంగా మనకి ఎంత అమౌంట్ రావాలో ఆ అమౌంట్ ని డబుల్ చేస్తూ కూడా జరిమానా చెల్లించమని విధించే అవకాశం న్యాయస్థానానికి ఉంటుంది. సో చెక్ బౌన్స్ కేసును చాలా మంది చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా చెక్ బౌన్స్ కేసు మనం ఫైల్ చేస్తుంటాము. సిఆర్పిసి ప్రకారంగా విచారణ అనేది జరుగుతుంది. తస్మత్ జాగ్రత్త. ఏదైనా ఒక భూమి మీద న్యాయస్థానం ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ లేకపోతే ఇంజక్షన్ డిగ్రీ మనం తీసుకుంటే ఆ డిగ్రీ ఎన్ని సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుంది? సో మిత్రులారా, ఇంజక్షన్ కేసు అంటే ఎవరైనా ఒక వ్యక్తి లేకపోతే ఒక సమూహము, ఒక గ్రూపు, కొంత పొలిటికల్, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనల్ని బెదిరించి మన భూమిని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారి మీద మనము సూట్ ఫర్ ఇంజక్షన్ అనే కేసు ఫైల్ చేస్తాము. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారంగా సాధారణంగా ఈ కేసు ఫైల్ చేస్తా ఉంటాము. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారంగా న్యాయస్థానము విచారణ జరిపి మనకు ఒక ఇంజక్షన్ ఆర్డర్ డిగ్రీ ఇస్తే ఆ డిగ్రీ అమలు పరచడానికి లిమిటేషన్ అంటూ ఏమీ ఉండదు. ఒకసారి ఇంజక్షన్ కేసులో మనకు డిగ్రీ వస్తే ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా దానిని అమలు పరుచుకునే అవకాశం మనకు ఉంటుంది. ఎవరైనా మన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని నియంత్రణ చేయడం కోసము ఇంజంక్షన్ కేసు ఎన్ని సంవత్సరాల లోపు ఫైల్ చేయాలి? సో మిత్రులారా, ఇంజంక్షన్ కేసు అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక సమూహము, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇంకెవరైనా కావచ్చు, మన భూమిని లాక్కునే ప్రయత్నం చేసే సందర్భంలో వారి మీద మనము సూట్ ఫర్ ఇంజక్షన్ అనే కేసు ఫైల్ చేస్తాము. సో మరి ఈ కేసు ఎప్పటిలో ఫైల్ చేయాలి? ఎంత లిమిటేషన్ ఉంటుంది ఈ కేసుకు అని అంటే మన దగ్గర లిమిటేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా మన భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని మన భూమి మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ రోజు నుంచి 3 సంవత్సరాల వరకు మనం న్యాయస్థానములో ఇంజక్షన్ కేసు ఫైల్ చేసుకుని వారికి అగేన్స్ట్ గా ఆర్డరు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాకపోతే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మన వద్ద ఉండాలి.